ఓం శ్రీమాత్రే నమః. ఆత్మబంధువులకు నమస్కారము. ఆత్మీయులారా, మనం ఇదివరకు చేసిన వీడియోలో కరంగలీమాల పూర్తి విశేషాలను తెలుసుకుందామని చెప్పడం జరిగింది. కరంగలీమాల విశేష ప్రస్తావనలోకి వెళ్లే ముందు ఇంతవరకు సూర్యరత్న స్వామీజీ అనే ఈ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేసుకుని కామెంట్, షేర్, లైక్ చేయగలరని తెలియజేస్తూ టాపిక్ లోకి వెళ్దాం. ఈ కరంగలి వృక్షాన్ని కారుకలి అని, సైన్స్ భాషలో ఇబోని అని, సశాస్త్రీయమైన భాషలో జమ్మి లేదా శమి వృక్షం అంటారు. ఈ కరంగలి మాల ధరించడం వలన మన ఒంట్లోకి పాజిటివ్ ఆరా నింపబడుతుందని వివిధ జ్యోతిష్య, వైజ్ఞానిక శాస్త్రవేత్తలు తెలియజేస్తున్నారు. ఇందుకు గల కారణం ఏమిటి అంటే, ఈ వృక్షం సోలార్ పవర్ ను రిసీవ్ చేసుకోవడం, అనగా సూర్యకిరణాల విద్యుత్ అయస్కాంత శక్తిని పొందడము, తద్వారా ఉదయం నుండి సూర్యకాంతిని స్వీకరించి రాత్రి సమయంలో ప్రసరింపజేసే శక్తిని కలిగి ఉంటుంది. అందుకే ఈ కరంగలి మాల ధరించడం వలన మనకు ఆత్మ చైతన్య శక్తి, అనగా విల్ పవర్ ను పెంపొందింపజేసుకోవడము, తద్వారా మనను బుద్ధిని, మనస్సును, ఇంద్రియాలను, కోరికలను నియంత్రింపజేసి వివేకము, సహనము, విచక్షణ, మానసిక, శారీరక తేజస్సు, ప్రశాంతత కలుగుతాయని, ఎటువంటి రోగాలు మన దరిచేరమని శాస్త్రజ్ఞులు తెలుపుతున్నారు. ముఖ్యంగా సూర్యుడు లోకరక్షకుడు, ఆత్మకారకుడు, పితృదేవతల అనుగ్రహానికి కారకుడు కావున పై ఉపయోగాలు కరంగలి మాల వలన భూలోకానికి దక్కిన వరంగా పండితులు అభివర్ణించడం జరిగింది. అలాగే మన హిందూ సనాతన సాంప్రదాయంలో జమ్మి వృక్షానికి సంబంధించిన ఒక ప్రత్యేక చరిత్ర ఉంది. అదేమంటే, పూర్వం పాండవులు జూదంలో కౌరవుల చేతిలో ఓడిపోయి పరాభవితులై 12 ఏళ్లు అరణ్యవాసం, 1 సంవత్సరం అజ్ఞాతవాసం విధించబడింది. ఇలా 12 ఏళ్లు అరణ్యవాసం, 1 సంవత్సరం అజ్ఞాతవాసం విరాటరాజు కొలువులో మారువేషంలో వేరునామాలతో రహస్యంగా ఉంటున్న క్రమంలో ఎన్నో సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఇలా ధర్మరాజు విరాటుడికి సలహాలు ఇచ్చే మంత్రిగా స్నేహపూర్వకంగా ఉండడము, భీముడు నలభీముడిగా వంటలు చేస్తూ ద్రౌపదిని వాంఛించిన కీచకుణ్ణి వరించడము, అర్జునుడు శాపగ్రస్తమైన బృహన్నలాగా విరాటపుత్రిగా ఉత్తరకు నాట్యం నేర్పే ఆచార్యుడిగా ఉండడము, నకుల సహదేవులు గోవులు కాచే గోపాలులుగా రాష్ట్ర జీవనం సాగిస్తున్నారు. ఇలా ఉండగా పాండవులు మారు రూపనామాలతో విరాటుడి కొలువులో ఉన్నారని వేగుల ద్వారా తెలుసుకున్న దుర్యోధనుడు వీరిని బయటకు రప్పించుటకు ఒక పథకం వేశాడు. విరాటుడు లేని సమయంలో విరాటరాజు యొక్క గో సంపదానగా కొన్ని లక్షల గోవులను అక్రమంగా తన రాజ్యానికి తరలింప సాహసం చేశాడు. దీని ముఖ్యోద్దేశం ఏమంటే, పాండవులను గుర్తించడం వలన వాళ్ళు మళ్లీ అరణ్యవాసం, అజ్ఞాతవాసం వెళ్లే షరత్తు ఉంటుంది. ఇట్టి విపత్కర పరిస్థితులలో విరాటపుత్రుడు వీరుడై భయంతో గరిగరి పలుకుతుండగా బృహన్నలాగా ఉన్న అర్జునుడు ధైర్యం చెప్పి యుద్ధరంగానికి తీసుకుని వచ్చెను. ఇక్కడ మనకు జమ్మి వృక్షం ప్రస్తావన వస్తుంది. పూర్వం పాండవులు అజ్ఞాతవాసం వెళ్లే ముందు అర్జునుడు తన అస్త్రశస్త్రాలను జమ్మిపై పదిలపరిచాడు. ఎందుకంటే ఈ వృక్షంలో అపరాజితాదేవి కొలువై ఉంటుంది. అమ్మవారు రాక్షస సంహార అనంతరైన తల్లిని శాంతింపజేయదలిచి భక్తజనులు యుగయుగాలుగా శ్రీదేవి శరణవరాత్రి ఉత్సవాలు జరుపుతారు. ఇలా 10వ రోజున అమ్మవారు జగదంబ మాతగా, రాజరాజేశ్వరి దేవిగా, అపరాజిత దేవిగా ఈ జమ్మిలో కొలువై ఉంటుందని, అందుకు గుర్తుగా ఆ రోజును దసరాగా, దశ దిశలా విజయానికి ప్రతీకలా కీర్తిస్తూ అమ్మవారి అనుగ్రహాన్ని శక్తిపాదంగా జమ్మిని సేవిస్తూ పూజించడం జరుగుతుంది. అందుకే ఆ రోజును విజయదశమి పర్వదినంగా చెబుతూ మన భారతీయ హిందూ సనాతన ధర్మంలో ఆచార సాంప్రదాయంగా పాటిస్తూ అమ్మవారి అనుగ్రహానికి గుర్తుగా జమ్మి ఆకులను పెద్దలకు, పండితులకు ఇచ్చి ఆశీర్వాదం పొందడము, పిల్లలను దీవించడము, మిత్రులకు ఇచ్చి ఆలింగనము చేసుకోవడము జరుగుతుంది. ఇక అర్జునుడి ప్రస్తావనకు వస్తే, ఆ చెట్టుపై అమ్మవారి ఉపగణాలుగా ఎన్నో నాగ, గరుడ బంధనాలు, ఆయుధాలను రక్షిస్తూ ఉంటాయి. అలాంటి అమ్మవారి స్వరూపంగా ఉన్న జమ్మిని పూజించి ఆయుధాలు తిరిగి పొందడము, కౌరవులను యుద్ధరంగంలో ఆ దేవదేవేరి అనుగ్రహంతో తరిమి కొట్టడము చేస్తాడు. అంతటితో వారికి అజ్ఞాతవాసం ముగుస్తుంది. అదే రోజును ఉత్తర గోగ్రహణం అంటారని, దసరా విజయదశమి అంటారని, ఇందులో జమ్మి ప్రాధాన్యత ఇంత అద్భుతమైన చరిత్రను కలిగి ఉందని పండితులు విశేషంగా చెప్తారు. ఇక రాముడు త్రేతాయుగంలో శత్రువులను జయించుటకు జమ్మిని పూజించాడని కొందరి శాస్త్రజ్ఞుల శాస్త్ర పురాణాల వచనం. ఇంతకు ముందు చెప్పినట్టుగా చిన్నలు, పెద్దలు జమ్మిని పూజిస్తూ ఈ మంత్రాన్ని స్మరిస్తారు. ఓం శమిం శమయతే పాపనాశిని, శమిం శత్రు వినాశిని, అర్జునస్య ధనుర్ధారి, రామస్య ప్రియదర్శిని అని స్తుతిస్తారు. శమయతే అనగా పుణ్యనదులు, పుణ్యతీర్థాల వలె పాపాల్ని కడిగి వేయడంలో సమానమైనది అనియు, శత్రువులు అనగా సామాజిక శత్రువులు, అంతరంగిక శత్రువులు, అరిషడ్ వర్గాలను బడి కామ, క్రోధ, లోభ, మోహ, మరవత్సర్యాదులను తొలగిస్తుంది అనియు,
యుద్ధ రంగంలో అర్జునుణ్ణి అనుగ్రహించి ధనుర్ధారిగా ఎదురులేని విజేతగా ఉండుటకు కారణ శక్తి అనియు, ప్రియమైన వాక్కులు పలికి రాముడిగా ఒకే మాట ఒకే బాణం ఒకే భార్య ఏకపత్ని వ్రత దీక్ష దక్షుడిగా చేసే శక్తి కలిగినది అనియు అపరాజిత స్వరూపమైన జమ్మిని కీర్తిస్తారు. అలాగే ఈ కారుంగలి వృక్షం నవగ్రహాలలో ముఖ్యంగా కర్మకారకుడైన శని భగవానుని వృక్షంగా చెబుతారు. ఈ సమిధను హోమంలో శని అనుగ్రహమునకై ఆహుతి చేయడం జరుగుతుంది. ఈ కారణం చేత శని సంకేతమైన జమ్మిని పూజించిన, జమ్మితో తయారు చేయబడిన కరుంగలి మాలను ధరించిన జన్మశని, గండశని, కంటక శని, అష్టమ శని, అర్ధాష్టమ శని మన సంచిత ప్రారంధ కర్మలు తొలగునని మనకు వేదశాస్త్ర కోవిదులు తెలియజేస్తున్నారు. జమ్మి చెట్టు సర్వరోగ నివారణి అని ఆయుర్వేదంలో పేర్కొన్నారు. ఎడారి ప్రాంతవాసులకు జమ్మి చెట్టు కల్పవృక్షము. జమ్మి చెట్టు పెంచుకోవడం వలన పేదరికం తొలగుతుందని చెబుతారు. జమ్మి చెట్టు ప్రదక్షిణ చేసిన దీర్ఘకాల రోగాలు నయమవుతాయని కొంత నానుడి ఉంది. ఈ చెట్లు సౌత్ ఇండియా, శ్రీలంక, ఈజిప్టులో ఎక్కువగా పెరుగుతాయి. ఈ దేశాలను కూడా ఒకప్పుడు రాముడి వంశస్థులు పరిపాలించారు. ఇవి మన దేశంలో కేరళ, తమిళనాడులో అధికంగా పెంచుతారు. ఇక్కడి దేవాలయాల ద్వారాలుగా, సంగీత వాయిద్యాలుగా వీటిని తయారు చేస్తారు. ఇది సిద్ధ వైద్యంలో పవిత్రమైన చెట్టుగా భావిస్తారు. ఇక్కడ పాతాళ శంభు మురుగన్ ఆలయం ప్రాంతాన్ని భోగర్ నగరం అంటారు. సిద్ధులలో అగస్త్యుడి తర్వాత భోగర్ కూడా ఒకరు. ఈ పాతాళ శంభు మురుగన్ క్షేత్రం వలన కరుంగలీమాల వైభవం పెరిగింది. ఇటీవల ఎందరో ప్రముఖులు కరుంగలీమాలను ధరించడం వలన విశేషమైన ఫలితములు పొందినట్లుగా ప్రచారంలో ఉంది. ఈ కరుంగలీమాల జమ్మి బెరడులోని కాండంతో తయారు చేయబడుతుంది. ఈ మాలను ధరించడం వలన నరదృష్టి, గ్రహ దృష్టి, దుష్టశక్తి ప్రభావాలు, విషరోగాలు, అబ్నార్మల్ తొలగిపోతాయి. ఈ మాలను ధరించడం వలన శక్తి తరంగాలు ప్రసరించి ఆకర్షణ పెరిగి విద్యోన్నతి, ఉద్యోగ, వ్యాపార అభివృద్ధి జరుగుతుంది. మనలో జీవశక్తి, తేజోశక్తి, యశోవృద్ధి, ఆయువృద్ధి కలుగుతాయి. ఆత్మీయులారా, ముఖ్యంగా ఈ మాలను జాతా శౌచం, మృతా శౌచం పురుడు ఉన్నప్పుడు, హాస్పిటల్, శ్మశానం వెళ్ళినప్పుడు, దాంపత్య సుఖంలో అశౌచ విసర్జనలో ఉన్నప్పుడు, స్త్రీ ఋతుస్రావంలో ఉన్నప్పుడు, ఏదేని మహిళలు ఉన్నప్పుడు ధరించకూడదు. మిగతా అన్ని సందర్భాలలో స్త్రీ పురుష వయోభేదం లేకుండా అందరూ ధరించవచ్చు. ఈ కరుంగలీమాల కెమికల్ ల్యాబ్లో టెస్టిఫైడ్ చేసుకోవాలి. ఇందులో 6mm, 7mm, 8mm, 10mm అని ఉంటాయి. చిన్నలు 6mm, 7mm ధరించాలి. పెద్దవారు 8mm ధరిస్తారు. పండితులు, సిద్ధాంతులు, వేదాంతులు 10mm కూడా ధరిస్తారు. ఇంతటితో కరుంగలీమాల విశేషాలను ముగిస్తూ మళ్ళీ మరొక అంశంతో కలుద్దాం. అంతవరకు సెలవు. జేబులో జగదంబా మాతాకి జై. జేబులో పాతాళ శంభు మురుగన్ స్వామికి జై.